2022వ సంవత్సరంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా డీజే టిల్లు. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు 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 చెప్పు. యూత్ కి ట్రెండ్ కి తగ్గట్టుగా వచ్చిన ఈ సినిమా మోస్ట్ క్రేజీ మూవీ అయిపోయింది. కామ్గా చేద్దామా ప్లీజ్? కామ్ అని నా నోట్ల గులాబ్ జామ్ పెట్టినవే. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డని కంప్లీట్ గా అడాప్ట్ చేసుకున్నారు మన తెలుగు ఆడియన్స్. హీరో వన్ మ్యాన్ షో చంపేశాడు సిద్ధు. ఆయన స్లాంగ్ అంత క్రేజీ, తన యాక్టింగ్ బాగుంది అండ్ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. సిద్ధు అయితే ఇచ్చి పడేసిండు. సిద్ధు గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అసలు వన్ మ్యాన్ షో అసలు ఆయన. వన్ మ్యాన్ షో సినిమా. వన్ మ్యాన్ షో. సిద్ధు జొన్నలగడ్డ అయితే ఆ డైలాగ్ డెలివరీ అసలు తెలంగాణ స్లాంగ్ అసలు పడి నవలా చచ్చిపోయాం మేమైతే. సిద్ధు స్లాంగ్ హైలైట్. ఆయన డైలాగ్స్ కావచ్చు, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు. సిద్ధు జొన్నలగడ్డ బెస్ట్ అన్నమాట. టాలీవుడ్ కి ఇంకొక యంగ్ హీరో, ఇంకొక మాస్ హీరో దొరికినట్టే భయ్య. ఒకటే కంక్లూజన్ ఏంటంటే టిల్లు మేనే అంతా. సిద్ధుని టిల్లుగా ఓన్ చేసుకున్నారు. ఎంతలా అంటే ఈ సినిమాకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు. ఓ చిన్న సినిమాగా స్టార్ట్ అయినా పెద్ద సినిమాగా ప్రేక్షకులకి గుర్తుండిపోయేలా తీశారు ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. డీజే టిల్లు ఓ సినిమాలా కాకుండా బ్రాండ్ లా మారిపోయింది. బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అంటే అలాంటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని అందరి మనసులో ఓ చిన్న డౌట్. సార్ని రమ్మంటావా? సార్ నా పిలువు బొచ్చు. మీ సార్ పైసలతో ఆయన మా అయ్య పైసలు. వచ్చినా తుఫాన్ వచ్చినా వరద వచ్చినా నేను నా బాయ్స్ హైదరాబాద్ లో ఇంకొంతమంది బాయ్స్ మేము అనుకున్నది 100% చేస్తాం. అది ఏమైనా సరే, ఎందుకంటే మాకు తెలిసిన సినిమా ఒకటే, నేను అదే తీస్తాను. రోజు రోజుకి ఈ ఎండల్లో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ బాక్స్ ఆఫీస్ విక్టరీతో పాటు మన బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవితో సహా ఎందరో సినీ ప్రముఖుల నుండి కూడా టిల్లు స్క్వేర్ మంచి స్పందనని అందుకుంది. టిల్లు స్క్వేర్ చేసి చూశాను, వావ్, చాలా బాగా వచ్చింది. చాలా అంటే ఎంతంటే ఉత్కంఠతోటి, అదే సరదాతోటి, అదే నవ్వులతోటి ఈ టిల్లు స్క్వేర్ అంత ఎంజాయ్ చేశాను. ఇది యూనివర్సల్ గా యాక్సెప్టెడ్ కంటెంట్ ఉన్న సినిమా. ఇది మంచి కథని బలంగా నమ్మి అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తే ఆడియన్స్ ఎప్పుడూ డిసప్పాయింట్ చెయ్యరు అని మళ్ళీ ప్రూవ్ చేశారు హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ టిల్లు స్క్వేర్. జోక్స్ అయితే అసలు వేరే లెవెల్, నవ్వినవే చచ్చిపోతారు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో. సిద్ధు అన్న అసలు మామూలు కాదు. నీకు హ్యాట్స్ ఆఫ్. బాగుంది, నీట్ గా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. లోపల డీజే కొట్టి వాడు అవుట్ అండ్ అవుట్ కామెడీ అన్న. టిల్లు స్క్వేర్ అంటే స్క్వేర్, దానికి డబ్బులు ఉంది. బట్ యూ షుడ్ మస్ట్ వాచ్ విత్ ద ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ హ్యూమర్ 10 out
of 10. 2 hours 16 minutes 2 hours కంటిన్యూ మనం నవ్వుతూనే ఉంటాం. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది అన్న, మామూలుగా లేదు సినిమా. ఈ సినిమాని హిందీలో తీయాలి, హిందీలో తీస్తే చాలా హిందీ ఆడియన్స్ చాలా బాగా మెప్పించింది ఈ కాన్సెప్ట్. హిలేరియస్ ఉంది అండ్ సిద్ధు ఇస్ లైక్ జస్ట్ వేరే లెవెల్ ఆల్ టుగెదర్. ఇట్స్ గోయింగ్ టు బి కల్ట్ మూవీ. ద హీరో ఇట్సెల్ఫ్ ఇస్ ఎ హైలైట్. సినిమా సూపర్ భయ్యా, తోపు అసలు ఒక రేంజ్ లో ఉంది సినిమా. 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయిన ఈ సినిమా సక్సెస్ మీట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ విచ్చేసిన సందర్భంగా ఆయనకి హృదయపూర్వక స్వాగతం చెప్తూ he's got this aura, there's an enigma which he could pass through the television and hit the audience. I fell in love with that, with the actor when Sidhu. It was fantastic. అట్లుంటది మనతోని. టిల్లు స్క్వేర్ ఎంటైర్ టీమ్ కి మరోసారి కంగ్రాచులేషన్స్. ఆపుడు బై డాన్స్ పాట అయిపోయింది.